ప్రయత్నం లేకుండానే శుష్క విషయములందు రుచిని కోల్పోవును. అంటే మొదట్లో అన్నిటినీ నియమాలు పాటించడానికి కష్టంగా ఉంటుంది. ఒకవైపు పాటించాలని పాటిస్తారు, కానీ మనసు కొంత వాటి మీద ఉంటా ఉంటుంది. ఒక్కోసారి వాటిని మళ్ళీ మొదలు పెడతారు. కానీ ఈ సాధనల వలన తర్వాత భక్తి భావాలు పెరిగే కొందికి, కృష్ణ పరమాత్మ దగ్గర అయ్యే కొందికి అప్పుడు అవి అలాంటి ప్రయాస లేకుండా, కష్టం లేకుండా, అసలు మనసు నుంచి అవి లేకుండా అయిపోతాయి. సహజంగా జరిగిపోద్ది అది అని చెప్తున్నారు. కాబట్టి అంతవరకు అలాంటివి ఉన్నా సరే ప్రయత్నాలు ఆపకుండా ఉంటే కొంతకాలానికి అలా పవిత్రమైన మార్పులు వాటంతటవే సహజసిద్ధంగా రావడం మొదలవుతాయి. అంతవరకు కాలాన్ని మనం అవగాహనతో, సాధనలతో నడిపిస్తూ ఉండాలి, వదిలేకుండా అని దీనివల్ల ఎవరైనా అర్థం చేసుకోవాలి.